హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మేము ఒక మంచి వీడియోతోనైతే ముందుకు వచ్చినాం. అంటే మేము ఒక చిన్న డ్రీమ్ అయితే ఉండే మా ఇద్దరికి, సో అది ఫుల్ఫిల్ చేసుకున్నాము. సో అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అది వచ్చేసాం అన్నట్టు. సో అదేంటి అనేది వీడియోలో మధ్యలో చెప్తాము. ఫస్ట్ దానికంటే బిఫోర్ మేము అసలు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినాం, ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే మాకు డాన్స్ చేయాలని చెప్పేసి చిన్న ప్యాషన్ అయితే చిన్నప్పటి నుంచే ఉంది. బట్ ఏంటంటే మధ్యలో అవన్నీ చేయాల్సిన ఛాన్స్ అయితే మాకు రాలేదు. తర్వాత అనిపించింది, మేము మామూలుగా యూట్యూబ్ లో అయినా కానీ ఇన్స్టాగ్రామ్ లో అయినా కానీ రీల్స్ చూస్తూ ఉంటాం కదా, అంటే షార్ట్స్ చూస్తూ ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం. ఏంటంటే చూసామంటే ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేయాలనే థాట్ అయితే మైండ్ లో ఇద్దరికి లేకుండే. సో ఎప్పుడు మనం లాస్ట్ ఇయర్ జూలై 19 ఛానల్ స్టార్ట్ చేసినాం. అది కూడా ఎన్నిటికి నైట్ 1కి అనుకుంటా షూట్ చేసుకున్నాము. షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని డైరెక్ట్ ఛానల్ క్రియేట్ చేసినాం అన్నట్టు. అప్పటికప్పుడే స్పాట్ అంతా చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందని చెప్పేసి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇక మన వీడియోస్ అయితే బూస్ట్. అంటే స్టార్టింగ్ మాకు గుర్తున్నంత వరకు ఒక 10 to 15 వీడియోస్ అయితే వెళ్ళలేదు. నార్మల్గా 500, 700 అట్లా వ్యూస్ వచ్చినాయి. కన్సిస్టెంట్గా పెట్టినా కూడా అదే వ్యూస్ ఉండే అన్నట్టు. ఇక కొంచెం డిసప్పాయింట్ అయినాం, మేబీ ఇది ఇంత కావచ్చు, ఇక రీచ్ అవ్వదేమో అని చెప్పేసి. కానీ ఒక్క లాస్ట్ మినిట్లో ఏమైందంటే, డీజే టిల్లు సాంగ్ ఉంది కదా, ఒక సాంగ్ అయితే చేసినాము. ఆ సాంగ్ చేసిన తర్వాత అది మాత్రం గట్టిగా రీచ్ వచ్చింది. అన్ని షార్ట్స్లో 43 lakh మెంబర్స్ అయితే చూసారు. సో అప్పుడు మేము కొంచెం మాకు బూస్టప్ అయింది అన్నట్టు, ఇంకా చేద్దాం బెటర్గా అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఒక 2-3 రీల్స్ అనుకుంటా చాలా 1 lakh 2 lakh అట్లా వెళ్ళినాయి. ఇంకా 43 lakh వచ్చిన తర్వాత మిగతా సాంగ్స్ అయితే కొన్ని 4 lakh 2 lakh అట్లా వెళ్ళినాయి. ఓకే, ఇక బెటర్గానే వెళ్తున్నాయి కదా, కన్సిస్టెంట్గా పెడదాంలే అనుకొని చెప్పేసి అనుకున్నాం. మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 2.5 months అనుకుంటా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతా ఉన్నాము, కన్సిస్టెంట్గా పెడతానే ఉన్నాము. ఏంటంటే అప్పుడు మా ప్లాన్ ఎట్లుంటుండే అంటే, స్పాట్ గా డాన్స్ చేసి అప్పటికప్పుడు ఎడిట్ చేసి నైట్ 1కి 11కి 12కి టైమింగ్ సెన్స్ అనేది లేదు మాకు. అప్పుడు టకటక పోస్ట్ చేసి పెట్టేటోళ్ళం. మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజ్ కావాలంటే కనుక మనకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ షార్ట్స్ అంటేనేమో 10 million వ్యూస్ రావాలి. అండ్ మన లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అంటే వ్లాగ్స్ ఉంటాయి కదా, 4000 hours వాచ్ టైం రావాలి. మనకి ఈ షార్ట్స్ ఏమో విత్ ఇన్ 90 days లో మనకి 10 million వ్యూస్ రావాలి. మాకు ఏమైందంటే 2 months or 2.5 months లో మాకు 7.9 million వ్యూస్ వచ్చినాయి, అంటే 79 lakhs వచ్చినాయి. కానీ ఆ టైంలో ఏమైపోయిందంటే, కరెక్ట్ గా రీచ్ అవుతున్నాం అనే టైంకి మేము పండుగ వచ్చింది అన్నట్టు, దసరా. మేము మా ఊర్లో మేము చేసుకున్న ఊర్లో దసరా చాలా బాగా చేసుకుంటాం అందరం కలిసి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అక్కడ కూడా కుదరలేదు, రీల్స్ చేయడం కూడా కుదరలేదు. సో వీడియోస్ కొంచెం లేట్ గా పెట్టుండే మేము, అంటే ఒక 4 to 5 gaps తర్వాత ఒక రీల్ పడేది అన్నట్టు. సో దానివల్ల యూట్యూబ్ ఏం చేసింది అనంటే, కొంచెం ఇక మా వ్యూస్ అనేవి మొత్తం తగ్గిపోయినాయి. ఇది మేము రీసెంట్ గా అంటే అప్పటికప్పుడు పోస్ట్ చేసిన వీడియోస్ సహా బ్యాక్ వీడియోస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా మెల్లమెల్లగా తగ్గిపోయినాయి అన్నట్టు వ్యూస్. సో ఇక మాకు అనిపించింది కన్సిస్టెంట్ గా మేము ఇక మిస్ చేసినాం, రెగ్యులర్ గా అయితే వీడియోస్ పెట్టట్లేదు. సో అది మిస్ అయిపోయింది. సో మళ్ళీ మేము రెగ్యులర్ గా ట్రై చేసినా కూడా మళ్ళీ వీడియోస్ అనేది రీచ్ అవ్వలేదు. మాకు అనిపించింది, మేము ఇట్లా కాదు అని చెప్పేసి బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాము. 1 year లోపు మనకి బ్లాగ్స్ ఎట్లుంటదంటే, అంటే లాంగ్ ఫార్మాట్ వీడియోస్, ల్యాండ్స్కేప్ వీడియోస్ ఉంటాయి కదా, దానికి మనకు 1 year లోపు 4000 వాచ్ అవర్ రావాలి. కూడా స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా బ్లాగ్స్ ఎప్పుడు నవంబర్ లో బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసినాము. అంటే ప్రాపర్ గా ఇవి పర్టికులర్ గా ఈ కంటెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం అనుకోలేదు. జస్ట్ ఇట్లా వెళ్ళిపోదాము, ఒక మైండ్ లో ఒక థాట్ వచ్చిందంటే దాన్ని బ్లాగింగ్ కింద కన్వర్ట్ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ తర్వాత ఏమైందంటే, ఆ మధ్య మీరు మన షార్ట్స్ ఫాలో అవుతా ఉంటే కనుక చెల్లె ఇంటికి వెళ్ళిపోయింది, ఎగ్జామ్స్ ఉండే తనకి, ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక కంటిన్యూగా నేను ఏం చేశానంటే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన అన్నట్టు. రెగ్యులర్ గా కరెక్ట్ గా ఈవినింగ్ 6 o'clock పెట్టినా స్టార్ట్ చేసిన. దాంట్లో ఒక 2-3 వీడియోస్ అయితే వెళ్ళినాయి. సో మాకు అప్పుడు అర్థమైంది కన్సిస్టెంట్ గా ఖచ్చితంగా పెట్టాల్సిందే వీడియోస్ అని. సో తర్వాత ఏమైందంటే, ఇక బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మాకు టైమింగ్ అనేది సెట్ అవ్వలేదు. అంటే షార్ట్స్ ని లాంగ్ వీడియోస్ ని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాలేదు అన్నట్టు. నైట్ మేము ఎడిటింగ్ అయ్యేసరికి చాలా టైం అవుతుంది అనుకోవచ్చు. మేబీ యూట్యూబ్ లేముంది, తొందరని అంటే ఈజీగా వీడియోస్ చేసేస్తారు పెట్టేస్తారని. అది మాత్రం అస్సలు కాదండి. ఇటు వీడియో చేయాలి, దాని ఎడిటింగ్ అనేది కూడా సింపుల్ కాదు. మేము స్టార్టింగ్ లో కొత్తగా నేర్చుకున్నాము, అంటే చేస్తున్నాం. కానీ ఏంటంటే మాకు ఒక టైం పడుతుంది, అంటే ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది, వెంటనే కాదు. సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆ టైంలో అప్పుడు 2 బ్యాలెన్స్ చేయడం అయితే చాలా కష్టమైంది. అంటే వీడియోస్ దేంట్లో ఎడిట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో మేము ఆ లెవెల్లో ఇంత నేర్చుకోలేదు. ఇప్పుడు ఒక మాక్సిమం ఒక 50% అయితే నేర్చుకున్నాం బేసిక్ లెవెల్లో అయితే. సో మేము చేసేది ఒకటి అడోబ్ ప్రీమియం ప్రోలో చేస్తాం, ఇంకొకటి ఏమో క్యాప్కట్లో చేస్తాం అన్నట్టు. మేము నేర్చుకున్నామండి. అంటే మనకి ఇప్పుడు ఏదన్నా రాలేదు అని అంటే కనుక మనకి యూట్యూబ్లో
యూట్యూబ్లో చాలా క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోవచ్చు, దానిలో తప్పేం లేదు కదా. మనకి రాంది కొత్తగా నేర్చుకుంటాం అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం. మేము మెల్లిమెల్లిగా నేర్చుకొని చేస్తున్నాం, ఇంకా నేర్చుకుంటాం కూడా. టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి మూవ్ అవుతా ఉన్నాం అంతే. ఓకే, ఫైనల్గా చెప్పాలంటే మేము చేసేది అడోబ్ ప్రీమియం ప్రోలో, ఇంకొకటి ఏమో క్యాప్కట్లో. సో ఈ ముచ్చటంతా పక్కకు పెడితే ఈ రోజు వీడియో మేము ఆల్రెడీ చెప్పినాం కదా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందామని. సో ఏంటంటే మేము ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంతగా అనుకోలేదు. ఏంటంటే నార్మల్ గా ఉన్న ఫోన్ లోనే వీడియోస్ తీసుకుంటుండే. ఆ తర్వాత ఏంటంటే ఆ క్వాలిటీ కొంచెం అటు ఇటు అయ్యేదని సో మీరు కూడా కొందరు చెప్పారు. సో మేము అనుకున్నాము ఓకే ఛానల్ స్టార్ట్ చేసినాము, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత అనుకున్నాము 1 year లోపు ఖచ్చితంగా ఒక ఫోన్ కానీ కెమెరా కానీ ఏదైనా తీసుకుందాము, అది ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నాం. ఎందుకంటే కొన్ని క్వాలిటీ సరిగ్గా లేక కొన్ని వీడియోస్ కూడా పెట్టలేదు. సింపుల్ గా చెప్పాలంటే మా వీడియోస్ సరిగ్గా క్వాలిటీ లేకపోయినా కూడా మీరైతే నిజంగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. కొంచెం క్లారిటీగా లేకపోయినా కూడా అప్లోడ్ అయితే చేసాము కొన్ని వీడియోస్ అయితే. అట్లా క్లారిటీ లేకుండా అప్లోడ్ చేయని వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ వస్తూ ఉండే, మీరు ఒకవేళ రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటే మీకు అర్థమవుతుండే. సో మేము క్వాలిటీ మిస్ అయింది కదా అని చెప్పేసి ఎందుకులో పెట్టడం అని చెప్పేసి పెట్టి డిలీట్ చేసినవి ఉన్నాయి, ప్లస్ పెట్టకుండా ఉన్నాయి కూడా ఉన్నాయి. సో మాకు అనిపించింది కొంచెం మనము చేసేది ఏదో కొంచెం క్వాలిటీ ఉన్న వీడియో చేస్తే బాగుంటది కదా మనము. సో 1 year లోపు ఫోన్ ఆర్ కెమెరా కొనుక్కుందామా అన్నట్టు. సో కానీ అనుకున్నామా ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ఇది ఒక మంచి హ్యాపీనెస్ మాకు, ఇది షేర్ చేసుకోవాలని అనుకోని, ఎందుకంటే అది మీ నుంచే మాకు వచ్చింది కాబట్టి. సో మీతో కూడా కొంచెం షేర్ చేసుకుందామని మేము అనుకున్నాము. ఓకే, మాకు 2 ఆప్షన్లు ఉండే అన్నట్టు, ఫోన్ అయినా లేకపోతే కెమెరా అయినా తీసుకుందాం అని చెప్పేసి. సో కొంచెము కన్ఫ్యూజన్ నుండి ఒక 1 week అయితే డిలే చేసినామండి. అంటే ఏది తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజ్ అయినాము. ఆ తర్వాత మాకు అనిపించింది ఫోన్ కంటే కెమెరాలో కొంచెం బెటర్గా వస్తుంది కదా అని చెప్పేసి. అండ్ మాకు బ్లాగింగ్ కి కూడా యూజ్ కావాలి, ప్లస్ షార్ట్స్ కి కూడా యూజ్ కావాలి కాబట్టి ఓకే కెమెరా తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. అంటే మేము ఇందాక చెల్లె చెప్పినట్టు కొంచెం మేమిద్దరమే కొనుక్కోవాలని చెప్పేసి ఎప్పుడు లాస్ట్ ఇయర్ July 19th కి మేము స్టార్ట్ చేసాం కదా. ఈ July 19th లోపు అంటే విత్ ఇన్ 1 year లోపు మనం ఇది ఖచ్చితంగా కొనుక్కోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు. సో ఈ రోజు అయితే మేము అది షేర్ చేసుకుందామని వచ్చినాం. ఓకే, మేము తీసుకున్నాము. ఏం తీసుకున్నామని చూపిస్తాం, ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇదేంటంటే కెమెరా కాదు, ఫోన్ కాదు. మేము అనుకున్నాం ఫోన్ అన్నా కెమెరా అన్నా తీసుకుందామని. కాకపోతే ఏంటంటే మా బడ్జెట్ కి తగ్గట్టు మాకు తగ్గట్టు కొంచెం ఫైనాన్షియల్ గా మాకు వీలున్నట్టు మేమేం చేసినాం అంటే ఫోన్ తీసుకోలేదు, కెమెరా తీసుకోలేదు, GoPro తీసుకున్నాము. ఇది మార్కెట్ ట్విస్ట్. ఎందుకంటే మేము అసలు GoPro అనేది మాకు మైండ్ లో లేకుండే. అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ చూసిన తర్వాత మేము GoPro తీసుకుందాం. ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా యూజ్ చేయడము. సో ఎన్నో అంటే ఫోన్ యూజ్ చేసినాం. కాకపోతే ఏంటంటే సడన్ గా కెమెరా తీసుకుంటే కూడా ఇబ్బంది అవుతుందేమో. సో ఫస్ట్ టైం కాబట్టి సో మెల్లమెల్లగా నేర్చుకోవాలి కాబట్టి మేము ఫస్ట్ హ్యాండీ ఉండాలి. మాకు ఏదైనా బ్లాగింగ్ కి ఇప్పుడు డైరెక్ట్ గా సెల్ఫీ పట్టుకోవాలంటే మళ్ళీ అక్కడ పోయి కెమెరా సెట్ చేయడం అదంతా ఇబ్బంది అవుతాయని చెప్పేసి చిన్న GoPro అయితే తీసుకున్నాము. బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కెమెరా కూడా ఇట్లా మరీ ఎక్కువసేపు మేమైతే హోల్డ్ చేయలేము, పట్టుకోలేము. సో GoPro అయితే ఈజీగా ఉంటది కాబట్టి అనేసి GoPro తీసుకున్నాము. సో ఫైనల్ గా తీసేసుకుందామండి. ఈ చిన్న హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుంటే కనుక మాకు కొంచెం ఫ్రీ ఉంటది, ప్లస్ హ్యాపీనెస్ మీ వాళ్ళే వచ్చింది కదా కూడా చెప్పి ఇది మాత్రం నిజమండి అన్న చెప్పేట. ఒక్క నిమిషం. సో ఇది చూపిస్తాను ఇదన్నమాట. క్లోజ్ చిన్నగా కనబడుతున్నది GoPro చిన్నది. కాకపోతే ఏంటంటే మాకు చాలా పెద్ద హ్యాపీనెస్ అన్నట్టు ఇది. ఎందుకంటే మేము ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటిది ఒకటి కొనుక్కుంటాం, అంటే మాకు వస్తుంది అనేది. ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్ కోసం ఒక కెమెరా కొనాల్సి వస్తుందని చెప్పి ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు. సో తీసుకున్న తర్వాత మా పేరెంట్స్ కి కాల్ చేసాము. సో వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాం. మేము ఛానల్లో కాదు, నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు మేమిద్దరం కలిసి ఈ ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటున్నాము. సో మాకు అనిపిస్తుంది ఏంటంటే అంటే ఒక వస్తువు తీసుకోవడం ఓకే, అంతవరకు ఓకే, హ్యాపీ, మేమిద్దరం హ్యాపీ, మా ఫ్యామిలీ కూడా హ్యాపీ. సో మాకు అనిపించింది ఏంటంటే తీసుకున్న దానికి వాల్యూ ఇస్తూ మేము కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే ఒక ఛాలెంజ్ అయితే కంపల్సరీ మేము తీసుకోవాల్సిందే. సో ఎందుకంటే అప్పుడు చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా నచ్చింది కొనుక్కుంటాము, దాన్ని యూజ్ చేయకపోతే మాత్రం నిజంగా అది వేస్టే కదండి. సో మా ఛాలెంజ్ ఏంటంటే
30 days కంటిన్యూగా 30 days అంటే 1 month రెగ్యులర్ గా మన వీడియోలు అంటే షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా డాన్స్ వీడియోస్ అవి పెడతామండి మేము. అంటే మేము తీసుకునే ఛాలెంజ్ అయితే ఇది 1 month వరకు కంప్లీట్ గా ఒక టైం అనుకొని ఆ టైంకే షార్ట్స్ అప్లోడ్ చేద్దామని మేము అనుకుంటున్నాము. సో ఏంటంటే మేము కొన్ని సాంగ్స్ ఇంకా అట్లేం అనుకోలేదు, ఏంటంటే మేము హీరోస్ వైజ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే 1 month ఛాలెంజ్ అంటే బరాబర్ అది చేయాల్సిందే అని మేము ఫిక్స్ అయిపోయినాము. సో మన వీడియోస్ రోజు చూడండి వస్తాయి. తర్వాత ఏంటంటే షార్ట్ వీడియోస్ అయితే పక్కా వస్తాయి. వ్లాగ్స్ అనేటి ఒక 2-3 days 4-5 days పడుతుంది రావడానికి ఒక వీడియో. కాకపోతే ఏంటంటే షార్ట్ వీడియోస్ మాత్రం కరెక్ట్ గా 1 month చేద్దాం అనుకుంటున్నాం. సో మీకు ఇష్టమైన సాంగ్స్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా కానీ ఉంటే మాకు కమెంట్ చేయండి. సో మేము ఏమంటారు మాకు వీలైతే ఆ సాంగ్స్ కూడా చేయడానికి ట్రై కానీ పక్కా చేస్తాం. ఈసారి 30 days ఛాలెంజ్ పక్కా చేస్తామండి. అది ఏమైనా కానీ మీరు ఛాలెంజ్ మీకు ఎలా అనిపిస్తుందో మాకు కింద కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి మనం గివ్ అవే ట్రై చేయమని చెప్పారు. దానికి ఇంకా కొంచెం టైం ఉందని మా ఒపీనియన్. ఎందుకంటే మన ఛానల్ కి కొంచెం మంచిగా రీచ్ వచ్చిన తర్వాత సో వ్యూస్ కొంచెం పెరిగిన తర్వాత దాన్ని ప్లాన్ చేద్దాం. ప్లాన్ అండి ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాము అంటే మా లైఫ్ లో జరిగిన చిన్న ప్రాబ్లమ్స్ అయినా మేము ఎలాంటి ఫేస్ చేసినామని చెప్పేసి అవి ఎందుకో షేర్ అంటే మా హ్యాపీనెస్ అయినా కూడా ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఇవైతే మాట్లాడడం జరిగింది. వల్ల ఎప్పుడు మనము ఇట్లా డైరెక్ట్ గా అయితే మాట్లాడుకున్నది ఏది లేదు. సో ఇది ఫస్ట్ టైం అనుకుంటే మనం ఛానల్లో మాట్లాడాం కదా. ఓకే గైస్ మళ్ళీ మమ్మల్ని ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తామంటే చెప్పాం కదా మాకు బూస్టప్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా ఏంటి ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంతే. ఇక అది ఏమైనా కూడా ఎన్ని తిప్పలు పడతాం అనేది దానికి ఒక బ్లాగ్ కూడా చేసి పెడతాం, మీరు చూడండి. ఓకే ఓకే బై గైస్. ఆగండి ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బై గైస్. ఒక నిమిషం, కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పాత వీడియోస్ చూడండి, మాకు ఏంటి సపోర్ట్ చేయండి. ఓకే ఒకవేళ ఈ వీడియో నచ్చింది కనుక కొంచెం లైక్ చేయండి, ఒక మంచి పాజిటివ్ కామెంట్ చేయండి, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే బాయ్ గైస్.